హాయ్ హలో అందరు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందుకే డెకాయిడ్ మూవీ అయితే చూసి వచ్చిన. ఇక మూవీ నాకు ఎట్లా అనిపించింది అనేది నేను చెప్తా. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్లో హీరో జైలు ఉంటాడు, కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ చెప్తాడు, తర్వాత జైలు నుండి అయితే తప్పించుకుంటాడు. మనం జైలు నుండి తప్పించుకునేది ట్రైలర్నే చూసినాం. ఇక ఇంకోటి టైటిల్లోనే ఉంది కదా, డెకాయిడ్ అని, దోపిడి దొంగతనం అయితే చేస్తాడు. కాకపోతే నాకు బీజిఎం అయితే అంత అనిపించలే, బాగుంది కొంచెం అక్కడక్కడ, కానీ మరీ ఎక్కువ నాకైతే అనిపించలే. నాకు కొన్ని సీన్లల్లో హీరో రైట్ ఐబ్రో పైకి లేపి ఇట్లా నడుచుకుంటూ వస్తాడు కదా, నాకు అది మాత్రం మస్తు అంటే మస్తు అనిపించింది. ఆ లుక్ వేరే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మస్తు ఉంది, బాగా నచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్ మధ్య సీన్స్ అయితే ఎక్కువసేపు ఉన్నాయి. ఇంకా సునీల్ గారి క్యారెక్టర్ కానీ, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ, కాకపోతే వాళ్ళవి కొంచెం ఎక్కువసేపు లేవు, తక్కువ సేపు ఉన్నాయి. ఏంటంటే మూవీ ఈ టైటిల్ కింద ఒక ప్రేమ కథ అని, ఇక సెకండ్ హాఫ్లో అది ప్రేమ కథ అనేది కొంచెం ఎక్కువ చూపిస్తారు. అది బాగుంది, సీన్లు కూడా అక్కడక్కడ బాగా నచ్చినాయి నాకు. కొంచెం సేపు కాగానే నేనైతే ఎమోషనల్ అయిపోయినా కొన్ని సీన్లల్లో. అవి మూవీ చూసిన వాళ్ళకు అర్థమవుతాయి. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.